అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ దగ్గర డబ్బులు లేవు, మీరు చాలా పేదవారని, మిమ్మల్ని వదిలిపోయిన ఆస్తిని రోజు మీ అభివృద్ధి మరియు ఉన్నత పదవులు చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు మీ సాయం కోరుతూ రావడం అనేది జరుగుతుంది. ఈ రోజు మీరు ఆ స్త్రీకి సహాయం చేస్తారా లేదా కామెంట్ లో తెలియచేయండి. ఈ రోజు మీ కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలు ఉన్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. ఈ రోజు రాశివారు మాత్రము స్త్రీలలో ఎక్కువగా అనారోగ్య సమస్యలను ఉండడం అనేది జరుగుతుంది. అటువంటి సమస్యల నుండి బయటకు రావడం కొరకు పసుపు రంగు దుస్తులను దానము చేయవలసి ఉంటుంది. మరి దత్తాత్రేయుని స్తోత్రాలు పఠించడం వలన శుభదాయకంగా ఉంటుంది. అన్ని దోషాలు పరిహారం అయ్యి అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి. ఈ రోజు అన్ని రంగాల్లో కూడా మెరుగైన పరిస్థితులను సంభవం అయ్యే విధంగా అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు స్టార్ లాగా ప్రవర్తిస్తారు. విజయం అందుకునే విధంగా ప్రయత్నాలను అయితే కొనసాగిస్తూ ఉంటారు. తెలివైన తెలివితేటలతోటి ముందుకు సాగే అవకాశం అయితే ఖచ్చితంగా విద్యార్థులకైతే లభిస్తుంది. గొప్ప గొప్ప వ్యక్తులను కలిసి గొప్ప సంపదను కూడా సొంతం చేసుకోగలుగుతారు. ఈ రోజు రాశి వారు మాత్రం సున్నాత్మకతగా పనులు చేసేటువంటి అవకాశాలు లభిస్తాయి. బంధువులతో మాత్రం తేడాలు రాకుండా చూసుకోవాలి. కొంత పనులు బిజీగా ఉండడం అనేది జరుగుతుంది. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి కూడా సన్నిహితంగా ఉంటారు. మరియు కృషి యొక్క ఫలితాలను అయితే మీరు సాధించుకోగలుగుతారు. కొత్తదనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైన దేహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలు మార్చే ప్రయత్నాలు మాత్రం చేయకండి. ఇక నాయకత్వ సామర్థ్యం అనేది మీలో పెరిగిపోతూ ఉంటుంది. ఈ రోజు నెగటివిటీగా ఆలోచించే వారిని దూరంగా ఉంచాలి. పనిలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మరి ఇంట్లో నూతన వస్త్ర ఆభరణాలు ఖరీదు చేస్తారు. భార్య భర్తల మధ్య ఖర్చుల గురించి గొడవలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ రోజు అదృష్టం అనేది మీకు కలిసి వస్తుంది కాబట్టి మీరు ఏ పని చేసినా కూడా దాంట్లో సఫలీకృతం అవుతారు. కోపాన్ని మాత్రం నియంత్రించుకోవాలి. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా తప్పకుండా ప్రయోజనం అనేది పొందగలుగుతారు. కెరీర్ రంగంలో కూడా మెరుగైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరియు ఈ రోజు రాశివారు మాత్రం అధికంగా ఎవరితో కూడా సంభాషించకుండా ఉండాలి. అనవసరమైన విషయాలు జోలికి వెళ్లకుండా ఉండాల్సి ఉంటుంది. ఈ రోజు చేసిన ప్రతిఫలప్పుడు మాత్రమే మేలు కలుగుతుంది. లాభదాయకమైనటువంటి సమయం మంచి సమయం కూడా గడిపే అవకాశాలు మాత్రం లభిస్తాయి. తక్కువ మీరు ఖర్చును కొనసాగించాల్సి ఉంటుంది. మితిమీరి ఖర్చులు చేయటం వల్ల మాత్రం అప్పులయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అధికంగా అప్పును చేసేటటువంటి పరిస్థితి నుండి దూరంగా ఉండటం మంచిది. లేకపోతే మాత్రం అప్పును తీర్చడంలో మీకు చాలా కష్టాలు అనేవి రావడం జరుగుతుంది. సమస్యలు అనేవి రావడం అనేది జరుగుతుంది. ఆకస్మికంగా ఒక స్నేహితులు అనేది కలవడం అనేది జరుగుతుంది. ఆ యొక్క వ్యక్తి కలవడం కారణంగా మీకు ఈరోజు మరి ఆ వ్యక్తి యొక్క గ్రహచలనం రీత్యా మీకు ఆ వ్యక్తి కలవడం వల్ల మీకు ప్రయోజనం అనేది చేకూరుతుంది. మీకు పాజిటివిటీ అనేది దక్కుతుంది. నెగిటివిటీ అనేది మీ నుండి తొలగించబడడం కూడా సాధ్యమవుతుంది. మరి ఈ రోజు ప్రయోజనం చాలా బాగా పొందే అవకాశాలు మీకు లభిస్తాయి. మీ సామర్థ్యం విపరీతంగా పెరుగుతుంది. పుట్టి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం అనేది పొందగలుగుతారు. ఎవరితోనూ తేడాలు మాత్రం రాకుండా చూసుకోవాలి. ఈ రోజు కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ప్రయాణం నుండి లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రయాణం సమయంలో మాత్రం వేగంగా ప్రయాణం చేయకూడదు. ఈ రోజు తగిన పత్రాలను కూడా వెంట తీసుకుని వెళ్ళాలి. ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రం ముఖ్యమైన వ్యక్తులను కలవడం వల్ల మరి వ్యాపారాల్లో కూడా విపరీతమైన లాభాలు అనేవి కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం గురించి అశ్రద్ధ అస్సలు తీసుకోకూడదు. లేకపోతే మాత్రం చిన్న సమస్య కూడా పెద్దదిగా మారే అవకాశం అయితే ఉంది. ఇంకా వెంటనే డాక్టర్ను సంప్రదించి చికిత్స పొందాల్సి ఉంటుంది. పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అయితే మరి ఉండాలి. ఈ రోజు రాశులు మాత్రము కుటుంబ విషయాలపైన ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి. సోమర్థనం అనేది విడిచిపెట్టడం అనేది సాధ్యమవుతుంది. వృధా చేసిన చర్చలను అయితే నివారించాల్సి ఉంటుంది. పని పరిస్థితులు అవలంబిస్తారు. వేగంగా అన్ని పనులు చేస్తారు. ఈ రోజు మంచి పని యొక్క మంచి ఫలితం దక్కించుకుంటారు. ఈ రోజు రాష్ట్రాల ఖర్చులన్నీ విపరీతంగా పెరిగిపోతాయి. ఈ రోజు చేసిన ప్రతి పనిలో కూడా మెప్పును పొందగలుగుతారు. ఆనందం యొక్క క్షణాలు పంచుకోవడం సాధ్యమవుతుంది. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ఈక్విటీ సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు ఆరోగ్యం అయితే చాలా బాగా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వాతావరణం కారణంగా అనారోగ్య సమస్యలు బాగా వేధిస్తూ ఉంటాయి. జలుబు, దగ్గు, జ్వరము, గొంతులో నొప్పి మరి ఇటువంటి సమస్యలు అయితే బాగా వేధిస్తాయి. ఇటువంటి వాటి నుండి బయటకు రావడానికి మాత్రం ఈరోజు పసుపు రంగు దుస్తులను
గోవులను దానము చేసి హయగ్రీవ స్తోత్రాలను పఠించాల్సి ఉంటుంది. మరియు మంచి మందులను సేకరించడం వలన ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు కొన్ని బాధ్యతలు కూడా మీకు అప్పగించబడతాయి. బంధువుల నుండి కూడా మీరు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు. కళా నైపుణ్యాలు కూడా బలోపేతం చేయబడతాయి. మీరు కొన్ని విషయాల గురించి చాలా జాగ్రత్తగా అయితే మరి ఉండాల్సి ఉంటుంది. లక్కీ సంఖ్య గురించి చూసినట్లయితే 30, లక్కీ కలర్ అయితే వైలెట్. పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయుట, ఓం నమో వెంకటేశాన్ని జపించడం వలన ఉదయం 11 సార్లు, సాయంత్రం 11 సార్లు దోష నివారణ జరిగే అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.